హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ప్రేమతో మీ రమ్య యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి అంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసారు కదా, ఎగ్ మ్యాగీ ఎప్పుడు ఒకేలా చేసుకోవడం బోర్గా ఉంటుంది కదా. ఈసారి ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీ ఇంట్లో అందరికీ నచ్చుతుంది. పిల్లలైతే చాలా చాలా ఇష్టంగా తింటారనమాట. సో ఇంకెందుకండి లేటు, ఫుల్గా అయితే వీడియోని అయితే చూసేయండి. చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను కొత్త వీడియోస్ పెడుతూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తూ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్యాన్లో ఆయిల్ పోసుకొని అది కాగనిచ్చాక ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. అవి బాగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం పసుపు ఉప్పు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా ఫ్రై అయితే చేసేసుకుంటున్నాం. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎవరెస్ట్ మటన్ మసాలా వేస్తున్నాను. ఇందులో మటన్ మసాలా వేయడం వల్ల కొంచెం టేస్ట్ పెరిగి అలానే స్మెల్ అయితే విపరీతంగా వచ్చి మనకు టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ ఫుడ్ తిన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి అంటే కొత్త బాక్స్ అనమాట. 3 స్పూన్స్ అనేవి ఇందులో తీసి ఇప్పుడు వేస్తున్నాను. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. అలానే టేస్ట్ కూడా సూపర్గా వస్తుంది అనమాట. అలానే మటన్ మసాలా లేకపోతే చికెన్ మసాలా వేసుకున్నా బాగానే ఉంటుంది. సో ఇదైతే మంచిగా బ్రౌన్ కలర్లోకి వేగిపోతుంది. బ్రౌన్ కలర్లోకి మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఎగ్స్ వేసేసుకోవాలి. ఎగ్స్ వచ్చేసరికి నేను 5 ప్యాకెట్ల మ్యాగీ చేస్తున్నాను కాబట్టి 5 ఎగ్స్ అనేవి వేస్తున్నాను. ఇందులోని ఎగ్స్ ఎక్కువ వేసుకుంటే మనకి ఎగ్ ఉక్కురిలాగా బాగా ఎక్కువగా కనిపిస్తుంది, తినడానికి కూడా బాగుంటుంది కాబట్టి 5 ఎగ్స్ అనేవి ఇందులో వేసేసాను. చూడండి బ్రౌన్ కలర్లోకి మారుతుంది. సో ఇది ఫైనల్లీ మారిన తర్వాత మనం ఏంటి అంటే కారం వేసుకోవాలి. పిల్లలు తింటారు కాబట్టి నేను తక్కువ కారం వేసుకున్నాను. సో మనకి సరిపడంత కారం అయితే వేసుకున్న తర్వాత మ్యాగీస్ ఉంటాయి కదండి, ఆ మ్యాగీస్ కూడా ఇందులో వేసేసి ఒక 3 కప్స్ వాటర్ అనేది వేసేసుకున్నాను. దీన్ని మునిగేంత వరకు పెద్ద ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఇది ఉడుకుతున్న టైంలోనే మ్యాగీ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. మ్యాగీ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల దీని స్మెల్ కూడా దీనికి బాగా పడుతుంది. అలానే టేస్ట్ కూడా విపరీతంగా పెరుగుతుంది కాబట్టి ఇది ఉడికే టైంలోనే మ్యాగీ మసాలా కూడా వేసేసాను. సో మంచిగా అయితే కుక్ అవుతుంది. వాటర్ దగ్గరికి అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. సో ఇది అయితే ఫైనల్లీ ఉడికిపోతుంది. ఇది ఉడికిపోయిన తర్వాత దగ్గరగా కలుపుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని దానిపై ఆనియన్స్ అలా జల్లుకొని తింటే ఉంటుంది. సూపర్ టేస్ట్గా రెడీ అయిపోయింది ఎగ్ మ్యాగీ. సో మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి తెలియజేయండి. అలానే ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటుంది ప్రేమతో మీ రమ్య.